హాయ్ గైస్, కర్రీ పాయింట్లో దొరికేలాగా స్టీమ్ ఎగ్ కర్రీ రెసిపీ చేసుకుందాం. ముందుగా 4 ఎగ్స్ని తీసుకొని దాంట్లో సాల్ట్, పెప్పర్, కొన్ని పాలు పోసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక తర్వాత దాన్ని స్టీమ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. తర్వాత స్టీమ్ అయిందా లేదా అని ఏదన్నా నైఫ్తో గుచ్చుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత స్టీమ్ అయిన దాన్ని తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఇంత పర్ఫెక్ట్గా స్టీమ్ అవుతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ముందుగా స్టీమ్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. అన్నంలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.